ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని ఈ యొక్క వాగ్దానాన్ని ప్రార్థన పూర్వకంగా రిసీవ్ చేసుకోండి, ప్రార్థన పూర్వకంగా వినండి. ఈ యొక్క వాగ్దానము మీ జీవితంలో నెరవేరాలని ఈ యొక్క వాగ్దానముని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందాము. మత్తయి రాసినటువంటి సువార్త 28వ అధ్యాయము 20వ వచనము లాస్ట్ మాట నేను చదువుతున్నాను, గమనించండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఈ యొక్క వాక్య భాగము మనము గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో అనుచున్న మాట, తన శిష్యులకి చెప్పుచున్న మాట. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో ఉన్నప్పుడు శిష్యులకి ఎటువంటి భయము, ఆందోళన, టెన్షన్ లేకుండా యేసయ్య ఉన్నాడు అనే నిరీక్షణ కలిగి ఉండేవారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు మరణించారో వారి యొక్క జీవితంలో భయము, టెన్షను, ఆందోళన, దుఃఖము వీటన్నిటితో నిండిపోయి ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచి వారికి చెప్పుచున్న మాట, నేను యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటాను అని సెలవిచ్చుచున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ లోకంలో కొంతకాలం వరకు ఏ రిలేషన్ అయినా, ఏ బంధమైనా, నీ జీవితంలో తల్లిదండ్రులు లేక బాధపడుతున్నావా? అదే విధంగా భర్తను కోల్పోయి దుఃఖసాగరముతో వేదనతో ఉన్నావా? భయపడకు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ ముందుండి నిన్ను నడిపించేదే దేవుడు. ఎవరికైనా సరే అండి, ఎవరికైనా అంతే. కొంతకాలం వరకు తోడ పుట్టిన వారు కొంతవరకే ఉంటారు, తల్లిదండ్రులు వారు కొంతవరకే ఉంటారు, కట్టుకున్నటువంటి భర్త భార్య ఏ రిలేషన్ అయినా కొంతవరకే ఉంటారు. కానీ దేవుడు యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటాను అని సెలవిచ్చుచున్నాడు. ఈ లోకంలో యేసయ్యని నమ్మితే ఆయన మనతో కూడా ఉంటాడు, పరలోకంలో కూడా మనకు ఉంటాడు. యేసయ్యలాగా ప్రేమించిన వాళ్ళు మనకు ఎవరు కనిపించరండి. ఆయన ప్రేమలో స్వార్థం ఉండదు, ఏమీ ఉండదు. కానీ ఆయన మన వెన్నంటి ఉండి మనల్ని కాపాడుతూ మన ప్రతి అవసరతను తీరుస్తూ మనతో ఉంటూ సదాకాలము ఆయన ఈ భూమి మీద నువ్వు ఉన్నంత వరకు సదాకాలము ఆయన నీకు తోడుగా ఉండి నీ ప్రతి అవసరమును తీరుస్తూ నీ ప్రతి వేదనలో ఆయన నీకు తోడుగా ఉండి ఆయన నిన్ను నడిపించనై ఉన్నాడు. ఈ లోకంలో ఎవరు ఉన్నా లేకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. కానీ యేసయ్య మన జీవితంలో లేకపోతే బాధపడాలి. యేసయ్య మనతో ఉండి మనల్ని నడిపిస్తున్నప్పుడు మనకు బాధ ఎందుకండి, దిగులెందుకు? ఇంతవరకు నువ్వు దిగులుపడి కృంగిపోయి ఉన్నావా? దిగులు పడకు. ఈ వాగ్దానము నీ కోసమే. నా భర్తను కోల్పోయి ఉన్నాను, నా పిల్లల్ని ఎలాగా పోషించాలనుకుంటున్నావా? భయపడకు. నా తల్లిదండ్రులు లేరు, నాకు దూరం అయి ఉన్నారు, నా జీవితాన్ని నేను ఎలా కొనసాగించాలి, ఈ యవన కాలపు జీవితాన్ని అనుకుంటున్నావా? బాధపడకు. దేవుడు నీకు సదాకాలము తోడుగా ఉన్నాడు. శిష్యులకి ఇచ్చినటువంటి వాగ్దానము నీకు నాకు ఈరోజు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చుచున్నారు. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవా స్తోత్రం నాయనా, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి ఈ యొక్క లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి ప్రార్థన చేయుచుండగా నా తండ్రి, ఈ ప్రార్థన ఎంతమంది వింటున్నారో వినబోతున్నారో నా తండ్రి వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నా. వారిలో ఉన్నటువంటి ప్రతి బంధకము నుంచి విడుదల, ప్రతి శాపము నుంచి విడుదల, ప్రతి పాపం నుంచి విడుదల కలగ చేయమని అడుగుచున్నాను. నీ ప్రియ బిడ్డలు మా ప్రభువా ఏ వేదనతో, ఏ దుఃఖముతో, ఏ బాధతో, ఏ ఒంటరితనముతో కుంగిపోతున్నారో ప్రభువా వారినందరినీ మీ సన్నిధానానికి తీసుకొని వచ్చుచున్నానయా. వారికి మీరు సదాకాలం మీరు తోడుగా ఉండి వారిని ఈ లోకంలో మీరు నడిపించమని అడుగుచున్నాను. నీ ప్రియ బిడ్డలు ఏ అవసరముతో ఉన్నారో ప్రతి అవసరాలని మీరు తీర్చమని అడుగుచున్నానయా. స్తోత్రం చెల్లిస్తున్నాను అయా. మీరు మాకు సదాకాలము తోడుగా ఉండి ఈ లోకంలో మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నానయా. స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ ప్రియ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయా. వారి
కష్టాలలో, వేదలలో, బాధలలో, వారి అప్పుల్లో, రుణాలలో నా తండ్రి, వారి ఒంటరితనంలో మీరు వారికి సదాకాలము తోడుగా ఉండి ప్రతి అవసరతను తీర్చి ఆయా ప్రతిదీ నా తండ్రి నీ మీద డిపెండ్ అయ్యి నీ మీద ఆధారపడుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ఆయా యవన కాలంలో ఉన్నటువంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. వారికి మీ ప్రొటెక్షన్ దయచేయమని అడుగుచున్నాను. ఆయా వివాహము కాకుండా ఉన్న వారికి వివాహాలు దయచేయండి. గర్భఫలము లేని వారికి గర్భఫలములు దయచేయండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యాన్ని దయచేయండి. కోర్టు కేసులో ఉన్న వారికి కోర్టు కేసులు కొట్టివేయబడాలయా దేవా, స్తోత్రం నాయన. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయమని అడుగుచున్నాను. జీవితంలో సెటిల్మెంట్ లేని వారికి వారి యొక్క జీవితంలో మంచి చక్కటి ఆయా సెటిల్మెంట్ దయచేయమని అడుగుచున్నాను అయా, స్తోత్రం నాయన. వ్యాపారము చేయుచున్న వారిని వారికి వ్యాపారాన్ని అభివృద్ధి చేయమని అడుగుచున్నాను. వ్యవసాయం చేయుచున్న రైతులని మీరు జ్ఞాపకం చేసుకొని ఆయా వారిని మీరు దీవించండి, ఆశీర్వదించి బలపరచమని అడుగుచున్నాను అయా, స్తోత్రం నాయన. బంధకాల్లో ఉన్న వారికి యేసు నామములో ఆయా ప్రతి బంధకము నుంచి నీ ప్రియ బిడ్డలకి యేసు నామములో విడుదల ఉన్నగాక మా ప్రభువా, స్తోత్రం నాయన. ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేడైనటువంటి యేసు క్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచును గాక. ఆమేన్.